హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అంబివర్ట్ అంబికా వ్లాగ్స్. ఈరోజు నేను ఫర్ ది ఫస్ట్ టైం డబ్బాతోని డబ్బా మీద పెయింటింగ్ వేస్తున్నా. అంటే చిన్నగా ఉన్నప్పటి సంది మస్తు వేసిన స్కూల్లో పేపర్ల మీద, దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినాక పిల్లల చేతుల మీద, తర్వాత మా ఇంటి గడపల మీద కూడా వేసిన. కానీ ఎప్పుడు నేను ఇట్లా డబ్బాల మీద ఈ పెయింటింగ్స్తో అస్సలు వేయలేదు. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మా రూమ్లో ఖాళీగా ఉందని డబ్బా మీద ఒక డిజైన్ చేస్తున్నా. చూడండి వీడియో మొత్తం, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో లైక్ చేసి అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా తీస్తా. సో నేనైతే దీనికి ఒక థీమ్ అనుకుంటున్నా, నా మైండ్లో ఒకటి ఉంది. సో దాన్ని నేను పెన్తోని డబ్బా పైన పెట్టేస్తాను అనమాట. దాని తర్వాత పెయింట్స్ యూజ్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ నేను పెయింట్స్ యూజ్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, డబ్బా కన్నా ముందు పెయింట్స్ వేస్ట్ అయిపోతాయని నా బాధ. అందుకనే పెన్తోని డ్రా చేసుకుంటున్నా. దాని తర్వాత దీంతో ట్రై చేస్తా. ఓకేనా, రెడీ? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది బాగా ఇబ్బంది పెడుతుంది, గ్రిప్ కూడా బాగా వస్తుంది. నాకంటే చిన్నగా ఉన్నప్పటి సంది అలవాటు అనమాట. ఇట్లా ఏమన్నా రాస్తుంటే చేస్తుంటే నోరు ఎట్లా నోరు తెరుస్తా, మూతి వంకర అవుతుంది, అన్నీ జరుగుతాయి. మీరు వాటన్నిటికీ దిష్టి పెట్టకండి నాకు కొంచెం ప్లీజ్. ఓకే, ఫైనల్లీ ఒక డన్. చూడండి ఇట్లా వచ్చింది. అంటే ఇది పర్మనెంట్ మార్కర్, ఇది పోతలేదు. సో పెన్సిల్ యూజ్ చేస్తాను నెక్స్ట్ నుంచి. మొత్తం అయిపోయినాక మీకు మళ్ళీ చూపిస్తా. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను యాక్చువల్గా మనుషుల డ్రాయింగ్స్ కూడా వేస్తాను. అంటే నాకు ఇష్టమైన వాళ్ళవి మాత్రం వేస్తాను. నాకు బాగా ఇష్టమైతే వాళ్ళు పర్ఫెక్ట్గా వేస్తాను అనమాట. ఇష్టం లేని వాళ్ళు ఏం తగులుతారు కానీ మీకు రాదు, వాళ్ళ ఫేసులు రావు. ఇంకా అమ్మాయిలు అయితే అసలుకే రావు. ఎందుకంటే నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, అట్లని ఎక్కువ వేయను. ఓకే, ఇక్కడ చేసిన కదా, ఇక్కడ ఒకటి కింద నేల ఒకటి పైన మళ్ళీ ఇట్లా వేయాలని అర్థమవుతుంది. గైస్, ఇది బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి జారిపోతుంది. నాకు అసలే చేతులు వణుకుతాయి. ఇంకా మొత్తం వంకర వస్తున్నాయి. కానీ దీంతో నేను కవర్ చేసేస్తాను. ఎట్లనైనా నేను కవర్ చేసేస్తాను దీన్ని. ఫైనల్లీ నేను ఇట్లా అవుట్ లేయర్స్ అయితే గీసుకున్నా. దీనికి ఒక రఫ్గా గీసుకున్నా. దీని తర్వాత ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. పెయింటింగ్స్తోని పెయింట్స్ వేసి మంచిగా రావాలని కోరుకోండి అందరు. నేను కూడా కోరుకోండి. మంచిగానే వస్తుంది నేను వేస్తే. రెడ్ అయిపోయింది, ఎల్లో. నాకు బేబీ పింక్ కలర్ కావాలి. బేబీ పింక్ లేదు, ఇవి నాది కావు. ఎల్లో ఒకటి ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, రెడ్ అసలు మొత్తానికి అయిపోయింది. సో చూద్దాం. అయిపోయింది గైస్, ఏం లేదు దీంట్లో. రెడ్ వస్తే ఒకవేళ బేబీ పింక్ వస్తే లైట్గా వాడదాం, లేదంటే లేదు గమ్మునుందా. బ్రష్లు తెచ్చుకున్నా, పెయింట్స్ అన్నీ తీసేసాం. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కలిపి చేయాలి. ఫస్ట్ నేను ఎల్లో కలర్ తీసుకొని వస్తా, ఎందుకంటే రెడ్ కలర్ లేదు కాబట్టి. ఉన్న కలర్ వృతం చేసుకోవాలి. కొంచెం లైట్ చేసిన చేసినప్పుడు అంచే క్రియేటివ్ ఆలోచనలు వస్తాయి. ముందు ఏం చేద్దాం అని ఆలోచించిన. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఒక్కటి వచ్చింది థాట్స్. ఇప్పుడు ఇంకా మస్తు వస్తుంది.
గైస్ ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత పెయింటింగ్ చేయడానికి రావట్లేదు. ఒక దగ్గర ఎక్కువ వేసిన, ఒక దగ్గర తక్కువ వేసిన, కానీ ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ మంచిగా వస్తుంది. కానీ నాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒక్కొక్క లైట్ కలర్స్ వేసిన, ఒక్కొక్క డార్క్ కలర్ లాగా వేసిన. కలర్స్ నావి కావు కాబట్టి నేను కొంచెం కలర్స్ అంటే 2 కలర్సే యూజ్ చేసుకొని వేసిన. లేదంటే ఇంకా మంచిగా వేస్తుంటే, అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నెక్స్ట్ టైం నేను మంచి కలర్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా మంచిగా దీన్ని ఇంకా డెకరేట్ చేద్దాం వీలుంటే. లేదంటే నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచిగా డిఫరెంట్ కలర్స్ ఉండి డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇంకా దీంట్లో మీరు క్లిప్స్ అయినా, రబ్బర్స్ అయినా, లేకపోతే ఏమన్నా వేసుకొని పెట్టుకోవచ్చు. మన చిన్న ఉంటాయి కదా రబ్బర్స్, క్లిప్స్, అట్లాంటివి పెట్టుకుంటే చాలా క్యూట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. గైస్ ఫైనల్గా అయితే ఇది అవుట్పుట్ మంచిగా వచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటుంటే నచ్చితే కామెంట్ చేయండి ఎట్లుందో. బాయ్. కానీ నిజం కాదు. అరుంధతి మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, కనిపించేదంతా నిజం కాదు మ్యామ్ అన్నట్టు ఇది మీకు కనిపించేలా లేదు ఇక్కడ రియల్గా. గైస్ బాగుంది గైస్. ఎవరి మాట ఎవరు నమ్మకండి గైస్. ఇది చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కనిపిస్తుంది కదా, నాకు కూడా కనిపిస్తుంది. చాలా కొంచెం లైట్గా కలర్స్ అనేవి నాకు తీయడం తెలియదు కాబట్టి కొంచెం డార్క్ లైట్ కలర్ వల్ల మిక్స్ చేసిన. అంటే ఇక్కడ సైడ్ డార్క్ వేసిన, ఇక్కడ సైడ్ జర లైట్గా వేసిన. ఇది బయటికి వెళ్ళి చూసిన వాళ్ళకి బాగా క్లియర్గా అనిపిస్తుంది. వీడియోలో అయితే అంత క్లియర్గా అనిపిస్తలేరు. కానీ మీరు ట్రై చేసేటప్పుడు మంచిగా కలర్స్ కలపడం తెలిసి ఉంటేనే ట్రై చేయండి అండ్ వేసుకోండి. చాలా మంచిగా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి ఫాలో చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఇది మాత్రం ట్రై చేయకండి ప్లీజ్.